జజాకల్లాహు ఖైర్ బ్రదర్ ఖిజరుల్లా. నేటి ఈ కార్యక్రమం యొక్క ప్రసంగికులు సోదరుడు సిరాజుర్ రెహమాన్ని వేదికపై ఆహ్వానిస్తున్నాను. సోదరుడు సిరాజుర్ రెహమాన్. ఇప్పుడు నేటి ఈ కార్యక్రమానికి సోదరుడు షఫీని వేదికపై అలంకరించవలసిందిగా కోరుచున్నాను. సోదరుడు షఫీ. నా పేరు సయ్యద్ ఇలియాస్ అహ్మద్. ఈ సభ నిర్వహణ బాధ్యత నాకు ఇవ్వబడినది. ఈ సభ నిర్వహణకర్తగా సభలో ఉపస్థితులు అయిన సోదర సోదరీమణులందరినీ ఈనాడు రంగారెడ్డి జిల్లా తాండూరు పట్టణంలో మంతట్టి పాండయ్య ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దైవభావన అనే అంశంపై సోదరుడు సిరాజుర్ రెహమాన్ ఉపన్యాసములకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. యుఐఆర్సి ఆధ్వర్యంలో నేటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించువారు తాండూరు ముస్లిం సోదరులు. ఇప్పుడు నేను మీకు యుఐఆర్సిని గురించి క్లుప్తంగా పరిచయం చేస్తాను. యుఐఆర్సిగా సుపరిచితమైనటువంటి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ విశ్వశాంతి అన్వేషణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన హైదరాబాద్లోని అంబర్పేటలో దీని ప్రధాన కార్యాలయం ఉన్నది. యుఐఆర్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తింపు పొందినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ. దీని రిజిస్టర్ నంబర్ 1261/2007. యుఐఆర్సి యొక్క ప్రధాన ఆశయాలు: ముక్కలైన మానవ సమాజాన్ని ఆధ్యాత్మిక గ్రంథాల సందేశం ద్వారా సమైక్యపరచడం, ఆధ్యాత్మిక గ్రంథాలు అయిన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, భగవద్గీత, బైబిల్ మరియు చిట్ట చివరి దైవ గ్రంథం అయిన దివ్య ఖురాన్ యొక్క తులనాత్మక అధ్యయనం మరియు ప్రచారం ద్వారా విశ్వ మానవ సౌభ్రాతృత్వం, మత సామరస్యం మరియు జాతీయ సమైక్యత కొరకు కృషి చేయడం. సమస్త మానవాళి ఒకే జంట సంతానం, పరస్పరం రక్త సంబంధికులు మరియు మనందరము ఒకటే, మనందరి దేవుడు ఒక్కడే అనే వాస్తవాన్ని ధార్మిక గ్రంథాల వెలుగులో ప్రజలకు తెలియజేస్తూ సోదర భావాన్ని పెంపొందించే కృషి చేయడం. ఇస్లాం సందేశాన్ని ఉత్తమమైన పద్ధతిలో ముస్లిమేతరులకు అందజేయటం. ఇస్లాంపై ప్రజలలో ఉన్నటువంటి అపోహలను, అనుమానాలను దివ్య ఖురాన్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణిక హదీసులు మరియు సహాబా వారు అనుసరించిన విధానం ద్వారా దూరం చేయటం. పాశ్చాత్య నాగరికతకు బానిసలై అన్న యువతీ యువకులకు నైతిక విలువలు, ఆధ్యాత్మిక శిక్షణా తరగతుల ద్వారా వారిలో ఉన్న రుగ్మతలను దూరం చేయడానికి ప్రయత్నించటం. త్రాగుడు, జూదం, వ్యభిచారం మరియు ఎయిడ్స్ లాంటి సామాజిక రుగ్మతల నిర్మూలనకై కృషి చేయడం. కులమత భేదం లేకుండా యువతీ యువకులకు ధార్మిక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం. ఇది యుఐఆర్సి యొక్క క్లుప్తమైన పరిచయం. ఇప్పుడు నేటి కార్యక్రమం ఎలా ముందుకు కొనసాగుతుందో మీకు వివరిస్తాను. పూర్తి కార్యక్రమము 2 విభాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం ప్రసంగ విభాగం. ముందుగా హిందుత్వము, క్రైస్తవ్యము మరియు ఇస్లాంలో దైవ భావన అనే అంశంపై సోదరుడు సిరాజుర్ రెహమాన్ 45 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. ఆ తరువాత రెండవ భాగమైనటువంటి ముఖ్యమైన ప్రశ్నోత్తరాల సమయం జరుగుతుంది. ఈ భాగంలో సభికులకు ఈనాటి అంశంపై వక్తని ప్రశ్నించే, సమాధానం పొందే అవకాశం కల్పించబడుతుంది. ఇన్షా అల్లా ప్రశ్నోత్తరాల సరళి ప్రారంభించే ముందు దానికి సంబంధించిన సూచనలను, నియమ నిబంధనలను మీకు నేను తెలియజేస్తాను. ఇప్పుడు కొన్ని ముఖ్య సూచనలు. వక్త ప్రసంగించే సమయంలో ఎటువంటి అంతరాయం కలిగించకూడదు. ఒకవేళ ఎవరికైనా ఎటువంటి సందేహం ఉన్నా వారు పూర్తి ప్రసంగం
తర్వాత కేటాయించిన ప్రశ్నోత్తరాల సమయంలో మాత్రమే ప్రశ్నించగలరు. దయచేసి మీ సెల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేసుకోగలరు. సెల్ ఫోన్ శబ్దం సభకు అంతరాయం కలిగిస్తుంది కాబట్టి కనీసం నిశ్శబ్ద స్థితిలో అనగా సైలెంట్ మోడ్లోనైనా ఉంచగలరు. ఎవరైనా కావాలని సభకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తే సభ నిర్వహణకర్తగా వారిని సభా ప్రాంగణం నుండి బయటకు పంపించే పూర్తి అధికారం నాకు కలదు. హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దైవ భావన అనే అంశంపై ప్రసంగించుటకు సోదరుడు సిరాజుర్ రెహమాన్ని ఆహ్వానించే ముందు నేను మీకు సోదరుడు సిరాజుర్ రెహమాన్ని పరిచయం చేస్తున్నాను. సోదరుడు సిరాజుర్ రెహమాన్ నల్గొండ జిల్లా భువనగిరి పట్టణ వాస్తవ్యులు. సోదరుడు సిరాజుర్ రెహమాన్ యుఐఆర్సి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా సేవలు అందిస్తున్నారు. సోదరుడు సిరాజుర్ రెహమాన్ యుఐఆర్సి యొక్క తెలుగు మరియు ఉర్దూ వక్త. సోదరుడు సిరాజుర్ రెహమాన్కి ఆధ్యాత్మికతలో ఆసక్తి మేరకు గత 6 సంవత్సరములుగా ఆధ్యాత్మిక గ్రంథాలు అయిన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, క్రైస్తవ మత గ్రంథమైన బైబిల్, అంతిమ దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ మరియు చిట్ట చివరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రామాణిక బోధనలను తులనాత్మక అధ్యయనం చేస్తూ ఉన్నారు. గత 6 సంవత్సరములుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆధ్యాత్మిక సందేశాలను అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా యుఐఆర్సి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించినటువంటి పలు కార్యక్రమాలలో సోదరుడు సిరాజుర్ రెహమాన్ ప్రసంగించి ఉన్నారు. అందులో ముఖ్యమైనవి యుఐఆర్సి అంబరపేట కార్యాలయంలో హిమాయత్ నగర్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారి సమక్షంలో ఇస్లాం పరిచయం అనే అంశంపై ప్రసంగించారు. మహబూబ్ నగర్ జిల్లా పరిగి మండలం కంకల్ గ్రామంలో పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే హరీశ్వర రెడ్డి గారి సమక్షంలో మానవాళికి ముక్తి మార్గం అనే అంశంపై ప్రసంగించారు. ప్రకాశం జిల్లా పూనూరులో ఆర్ఎస్ఎస్ మరియు విహెచ్పి నాయకుల సమక్షంలో వాస్తవ దైవ భావన, ధార్మిక గ్రంథాల వెలుగులు అనే అంశంపై ప్రసంగించారు. గొప్ప ప్రాచుర్యం పొందినటువంటి హైదరాబాద్లోని శ్రీ చైతన్య కళాశాల మరియు నారాయణ కళాశాలలలో పలుమార్లు ధార్మిక ప్రసంగాలు చేసి ఉన్నారు. చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలు నందు ఎస్పీ ఇమాన్యుయల్ గారి సమక్షంలో ఇస్లాం మరియు నైతిక విలువలు అనే అంశంపై కూడా ప్రసంగించారు. కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్లో మనమంతా ఒక్కటే, మనందరి దేవుడు ఒక్కడే అనే అంశంపై కూడా ప్రసంగించారు. సికింద్రాబాద్ బోయినపల్లిలో శాంతి సంస్థాపన ఎలా సాధ్యం అనే అంశాన్ని ఖైరతాబాద్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి గారి సమక్షంలో ప్రసంగించారు. ఈ క్యాసెట్ మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నది. సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి కార్యక్రమాలు సప్తగిరి మరియు సంస్కృతి 2 టీవీ ఛానల్స్లో ప్రసారం అయ్యాయి. నేను ఇప్పుడు నేటి అంశం హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దైవ భావన అనే అంశంపై ప్రసంగించేందుకు సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారిని ఆహ్వానిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మాబాద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఖుల్ యా అహ్లల్ కితాబ్ తఆలౌ ఇలా కలిమతి సవాయిం బైననా వ బైనకుం అల్లాహ్ నఅబుద ఇల్లల్లాహ్ వలా నుష్రిక బిహి షైఅన్ వలా యత్తఖిద బాదునా బాదన్ అర్బాబా మిన్ దునిల్లాహ్ ఫఇన్ తవల్లౌ వఖూలు షహదు బి అన్నా ముస్లిమూన్ రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ ఖౌలీ. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు జనాబ్ షఫీ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షులు మరియు నేటి సభ నిర్వహణకర్త జనాబ్ ఇలియాస్ గారు, మరియు నేటి అంశమైనటువంటి హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దైవ భావన అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.